Hi, I am Dr. Neelima from Cell Health Clinic. Patient name Ajay Ghosh. ఈయనకి 46 ఇయర్స్. ఈయన ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏమిటంటే ఈయన లాస్ట్ 18 ఇయర్స్ బ్యాక్ నుంచి గుట్కా అనేది ఆపేశారు. అంతకు ముందు 5 ఇయర్స్ కంటిన్యూగా వాడేవారు. తర్వాత మానేసిన 10 ఇయర్స్ కి మౌత్ అల్సర్స్ ఫామ్ అయ్యాయి. ఎక్కడెక్కడ ఫామ్ అయ్యాయి అంటే టంగ్ దగ్గర, లాటరల్ బార్డర్ ఆఫ్ లెఫ్ట్ సైడ్ టంగ్ దగ్గర, చీక్స్ దగ్గర, నాలుక పైన బాగా అల్సర్స్ లాగా ఎక్కువగా ఫామ్ అయ్యాయి. నోటు పూతలాగా వచ్చింది. ఇదంతా ఏమీ ఇబ్బంది కాదులే అని కొన్ని రోజులు దాన్ని నెగ్లెక్ట్ చేశారు. మళ్ళీ ఇంకా కొన్ని రోజులు హాస్పిటల్కి వెళ్ళి తిరిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే కొన్ని ట్రీట్మెంట్స్ ఫాలో అయ్యారు. అప్పుడు అంటే కొన్ని మెడికేషన్స్ అనేవి యూజ్ చేశారు. అవి కొన్ని రోజులు తాత్కాలికంగానే తగ్గుతున్నాయి. మళ్ళీ వెంటనే ఆయనకి ఫ్రీక్వెంట్ గా మళ్ళీ ఇట్లా అల్సర్స్ అనేటివి వస్తూ ఉన్నాయి. ఇట్లా అల్సర్స్ అనేటివి ఫ్రీక్వెంట్ గా ఎందుకు వస్తున్నాయి అని సిఎంసి హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ బయాప్సీ టెస్ట్ చేశారు. ఆ బయాప్సీ రిపోర్ట్ లో ఏమొచ్చింది అంటే 2022లో బయాప్సీ రిపోర్ట్ ఇచ్చారు. దాంతో ఎరేషు లైకెన్ ప్లానస్ ఈ డయాగ్నోసిస్ అనేది చెప్పారు అక్కడ. దాని తర్వాత ఆయన ట్రీట్మెంట్ కొన్ని రోజుల వరకు కంటిన్యూగా వాడుతున్నారు. అలోపతి ట్రీట్మెంట్ కొన్ని రోజులకు తగ్గుతుంది. మళ్ళీ ఇలాంటి సింటమ్స్ వస్తూ ఉన్నాయి. అల్సర్స్ అనేవి ఫ్రీక్వెంట్ గా వస్తూనే ఉన్నాయి. వాళ్ళ రిలేటివ్స్ ఇక్కడ సెల్యులార్ మెటబాలిక్ డైట్ అనేది ఉంది హైదరాబాద్ లో. మీరు ఒకసారి వెళ్ళి అక్కడికి వెళ్ళి కలవండి, మీకు అక్కడ సొల్యూషన్ దొరకచ్చేమో అని ఆయనకి రెఫర్ చేశారు. ఆయన లాస్ట్ ఫిబ్రవరి 4th నా దగ్గరకు వచ్చి కలిశారు. మేడం, ఈ ప్రాబ్లమ్ తో నేను ఫేస్ చేస్తున్నాను. కనీసం వాళ్ళకి బయాప్సీ రిపోర్ట్ కానీ ఎండోస్కోపీ రిపోర్ట్ కానీ బై హ్యాండ్ అనేది ఇవ్వలేదు. వాళ్ళకి నార్మల్ గా డిశ్చార్జ్ సమ్మరీలో ఎక్కడో చిన్న పాయింట్ అనేది నోట్ చేశారు. మేము దాన్ని చూసుకొని బయాప్సీ రిపోర్ట్ నోట్ చేసుకున్నాం కేస్ షీట్ లో. ఆ రిపోర్ట్ తో మనము ఇంకా ఈయనకి ఏంటి ఫర్దర్ గా ఈ ప్రాబ్లం ఎందుకు తగ్గడం లేదో తెలుసుకోవడానికి మేము సిటీ హెడ్ అండ్ నెక్ అనేది చేయించాం. అంటే దీంతో ఏమన్నా నియోప్లాస్టిక్ ఇథియాలజీ అంటే అబ్నార్మల్ సెల్స్ ఏమన్నా గ్రోత్ అవుతున్నాయా లేదా తెలుసుకోవడానికి మేము ఇది సిటీ హెడ్ అండ్ నెక్ చేయించాం. ఈ సిటీ హెడ్ అండ్ నెక్ చేయించినప్పుడు ఇది కంప్లీట్ గా నార్మల్ ఉంది. కదా అని మనం నార్మల్ గా ఏంటంటే జనరల్ డైట్ ప్రోటోకాల్ అని ఇచ్చాం. అంటే ఓన్లీ దీంతో ప్రోటీన్, ఫ్యాట్ డైట్ అని ఇస్తాం. కంప్లీట్ గా కార్బోహైడ్రేట్ ఫుడ్ అనేది అవాయిడ్ చేసాం. 1 month 15 days డైట్ కరెక్ట్ గా ఫాలో అయ్యారు. ఇట్లా కరెక్ట్ గా ఫాలో అవ్వడం వలన ఈయనకి రిజల్ట్ బాగా వచ్చింది. ఈయన చేసిన ముఖ్యమైన పని ఏమిటి అంటే కోకోనట్ ఆయిల్ పుల్లింగ్ అనేది చేశారు. రోజుకి 3 సార్లు పుక్కిలిచ్చేసి బయట ఊసేశారు. 3 సార్లు చేశారు. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం చేశారు. ఇది ఎక్కువగా చేయడం వలన లోపల ఉన్న ఇన్ఫెక్షన్ అంటే టాన్సిల్స్ కానీ, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా త్వరగా క్లియర్ అవుతాయి. టాన్సిల్స్ కానీ, ఫ్యారింజైటిస్ కానీ. ఇంకొకటి ఏంటి అంటే ఈయనకి ఈ ప్రాబ్లం ఎందుకు ఉందని ఎండోస్కోపీ కూడా చేశారు. ఎండోస్కోపీ చేసినప్పుడు స్టమక్ లో బాడీ ఫండస్, ఫైలోరస్ యాంట్రల్ రీజన్ అనేది ఉంటుంది. ఆ ఫైలోరిక్ రీజన్ దగ్గర ఆ లేయర్ అనేది థిక్గా అయిపోయింది. ప్లస్ మ్యూకోసా లేయర్ కూడా ఎరోషన్ అయింది. రట్ టెస్ట్ నెగిటివ్ వచ్చింది. యాంట్రల్ గ్యాస్ట్రైటిస్ కూడా డిటెక్ట్ అయింది. లెఫ్ట్ సైడ్ స్టమక్ పెయిన్ బాగా ఎక్కువగా ఫేస్ చేసేవారు ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు. ఆయనకి మౌత్ లో అల్సర్స్ ఎక్కువగా వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం అయితే కంప్లీట్ గా ఒక 85% 90% క్లియర్ అయింది. ఇంతకు ముందు ఎక్కువగా గుట్కా ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. అప్పుడు కంప్లీట్ గా మానేశారు. మానేసిన తర్వాత ఇట్లాంటి సిమ్టమ్స్ వచ్చాయి కాబట్టి ఈ డైట్ ఫాలో అయ్యారు. ప్లస్ బాగా క్లియర్ అయింది. ఇలా 30 days కంప్లీట్ గా మనకి కరెక్ట్ గా ఫాలో అవ్వడం వలన ప్రాబ్లం అనేది క్లియర్ అయింది. ఇప్పుడు పేషెంట్ మనతోనే ఉన్నారు, అజయ్ ఘోష్ గారు. ఆయన చెప్పే మాటలు మనం ఒకసారి విందాము. మీరు చెప్పండి అజయ్ ఘోష్ గారు. నమస్కారం అండి. నా పేరు సూర్యదేవర అజయ్ ఘోష్. నేను ఖమ్మం నుంచి వచ్చాను. నేను 2006 కంటే ముందు గుట్కా తినేవాడిని. దానివల్ల ఒక 10 years తర్వాత నాకు మౌత్ అల్సర్స్ లాగా ఇలాంటివి బయటపడ్డాయి. తర్వాత నేను డాక్టర్ని కలిశాను. దానికి ఎంబీబీఎస్ డాక్టర్, జనరల్ డాక్టర్లు అందరూ ఏదేదో చేశారు నాకు మొత్తానికి ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్లో వచ్చాక నాకు తగ్గినట్టు అనిపించింది, కానీ మళ్ళీ రిపీట్గా వేరేగా స్టమక్లో కూడా స్టార్ట్ అయిపోయింది. వేరేగా ఈ అలోపతి మెడిసిన్ వాడటం వల్ల తర్వాత ఆ డాక్టర్ని మార్చేసి నేను హోమియోపతిలోకి వెళ్ళిపోయాను. 6 months తర్వాత దాంట్లో ఒక 4 months 5 months హోమియోపతి తీసుకున్నాను. హోమియోపతిలో కూడా నాకు రిజల్ట్ లేదు. నాకు శరీరం మీద కూడా ఇచ్చెస్ లాగా, దద్దురు లాగా ఇలాంటివి వచ్చేవి. అది కూడా ఒక 6 months చేసి ఆపేసాను. ప్రాబ్లం అనేది అలానే ఉండిపోయింది. మళ్ళా కొంతకాలం తర్వాత చెన్నై దగ్గర, వేలూరు దగ్గర సిఎంసి హాస్పిటల్ ఉంది. అది మోస్ట్ ఇంపార్టెంట్ ఒక హాస్పిటల్ అది సిఎంసి. దాంట్లో నాకు బయాప్సీ చేశారు. దాంట్లో 2.5 years నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. నాకు ఎలాంటి రిజల్ట్ లేదు. కాకపోతే ఇంకా ఎక్కువగా లావ్ అయిపోయాను, వెయిట్ గెయిన్ బాగా అయిపోయాను.
ప్రతి నెల టెస్ట్ తీసుకుంటారు, టాబ్లెట్స్ ఇస్తారు. ఎవ్రీ మంత్ నేను వెళ్ళాల్సి వచ్చేది. అక్కడ రిజల్ట్ రాలేదని మా ఫ్రెండ్ ఒక అతను ఇట్లా CMD ఉంది హైదరాబాద్లో, అక్కడికి వెళ్ళండి ఒకసారి అని చెప్పారు. నేను ఇక్కడికి వచ్చాను CMDకి. ఈ సెల్యులార్ మెటబాలిజం కేర్ అనేది ఒకటి ఉన్నది, దాంట్లోకి వచ్చేసి నేను ఈ ట్రీట్మెంట్ వాళ్ళు చెప్పారు. నేను అన్ని రిపోర్ట్లు పట్టుకొని వచ్చేసాను ఇక్కడికి. ఇక్కడికి వచ్చాక కూడా వేరే రిపోర్ట్లు రాశారు, అవి కూడా బయట చేయించుకున్నాను. నేను ఇక్కడ ఏం చేయించుకోలేదు, బయట నాకు తెలిసిన దగ్గరే నేను చేయించుకొని వచ్చాను. వాళ్ళు ఒక డైట్ చెప్పారు, ఆ డైట్ నేను ఫాలో అయ్యాను. డైలీ డైట్లో వచ్చేసి మనకి శరీరానికి ఏం కావాలి, ఏం విటమిన్స్ కావాలి, మినరల్స్ కావాలి, ఏమి తింటున్నాము, ఆ ఫుడ్ అనేది ఎలా తీసుకోవాలనేది వాళ్ళు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాంట్లో వాళ్ళు కొబ్బరి నూనె ఒకటి బాగా నాకు ఉపయోగపడింది. మంచి కొబ్బరి నూనె వచ్చి 3 టైమ్ ఆయిల్ పుల్లింగ్ చేశాను డైలీ, మార్నింగ్, మధ్యాహ్నం, సాయంత్రం. డైలీ 100 ml కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. 1 అవర్కి 10 ml లెక్క, డైలీ 100 ml తీసుకున్నాను. నేను కుకింగ్ చేసుకున్నా కూడా మొత్తం కూరగాయల్లోనే చేసుకునేవాడిని, వెజిటబుల్స్ అన్నీ వేసి చేసుకునేవాడిని. 20 డేస్ చేసిన తర్వాత నాకు ఇలా చేయకుండా ఇంకా వేరే విధంగా చేసుకొని తింటే ఎలా ఉంటుందని నేను దాన్ని కూడా మాడిఫికేషన్ చేసుకుంటా కూరగాయలని అన్నిటిని రకరకాలుగా చేసుకొని తిన్నాను. కానీ బయట ఏ ఆయిల్ కానీ ఉప్పు కానీ ఏది కూడా వాడలేదు. సముద్రం ఉప్పు వాడేవాడిని, కోకోనట్ ఆయిల్ వాడేవాడిని, ఆవు నెయ్యి వాడేవాడిని. దానివల్ల నాకు 1.5 monthలోనే నాకు అల్సర్స్ కానీ గ్యాస్ ట్రబుల్స్ కానీ ఏమీ లేవు. ఇప్పుడు మీరు కావాలన్నా నా రిపోర్ట్లన్నీ చూసుకోవచ్చు. నాకు ఇప్పుడు మీరు ఎక్కడ రమ్మన్నా వస్తాను, మీరు నన్ను పూర్తిగా టెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కూడా ఇంకా 1.5 months చేశాక ఫ్యూచర్లో కూడా నాలాగే ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ఈ డైట్ ఫాలో కావచ్చు. ఇలాంటిది మా కోసం CMD వాళ్ళు చాలా ఎక్స్ప్లెయిన్ చేసి ఇలాగా జీవితాన్ని బాగుపరుచుకోవాలని చెబుతున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు. CMD డైట్ అంటే సెల్యులార్ మెటబాలిక్ డైట్ లో ఈయన కరెక్ట్ గా ఫాలో అవడం వలన ఈయనకి ప్రాబ్లం క్లియర్ అయింది. మీరు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తుంటే ఇక్కడికి వచ్చి కలవండి. థ్యాంక్ యూ.